ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతోమంది వృద్ధాశ్రమం చేరుతున్నారంటే గత జన్మంలో చేసిన పాపపుణ్యాల కొద్దీ వృద్ధాశ్రమంలో కూడా పెరిగిపోతుంటారు. ఏమి చేసినారు అని వీళ్ళు అంటారు. మనిషికి మతిమరుపు ఉంది కానీ పాపపుణ్యాలకు మతిమరుపు లేదు. కాబట్టి ఆ పాపపుణ్యాలు అనేటివి ఎల్లేదక తప్పదు. ఏమంటే బిడ్డల మీద నింద వేస్తారు. ఆ నింద ఎవరికి తెలియదు అనుకుంటారు. ఆ జన్మంలో చేసిన పాపము తల్లిదండ్రుల నుంచిను విడదీసిన పాపం అనేది ఉంటుంది. ఒక తండ్రి బిడ్డలను ఎంతో గారాబంగా పెంచి సాకింటాడు. ఆ తండ్రి చనిపోతే తల్లి ఒంటరిగా ఉంటుంది. తల్లి కనపడిండదు. తల్లి ముసలితనంతో బయటికి గెంటేస్తారు. ఏదో అవుతావు బతుకు సాయిపో, గుడి పక్కన బతుక్కోపో అంటారు. ఆ తల్లి అడుక్కోను ఏడవుతావు పంచన పడి బతుక్కొని గతము సాలిస్తుంది. అప్పుడు ఆ పాపం అనేది ఈ కొడుకే కదా. మరీ ఎంత ఒక కొడుకు అనేది ఆ తండ్రికి పుడతాడు కదా. అదే ఆ తల్లికి పుట్టిన కొడుకు ఈ కష్టాలు పెట్టినాడు. ఈ కొడుకుకు పుట్టిన కొడుకు ఆ కష్టాలు ఆ తల్లిదండ్రులకు మళ్ళీ పెట్టినాడు. అది బిడ్డలను నిందించకూడదు. తన చేసుకునే పాపపుణ్యాల కొద్దీ గతంలో మరుపు అనేది మనకుంటుంది. పాపపుణ్యాలకు మరుపు అనేది ఉండదు. అది దేవుడు రాసే పక్కన పెట్టింటాడు. మీరు మళ్ళీ ఈ కర్మ సిద్ధాంతాన్ని వెళ్ళేదక తప్పదు అని.